అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాలన్నదే తమ అభిమతమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ప్రస్తుతం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే విధంగా మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తే ఎంత ఉందో ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అదే మరి ప్యాకేజ్ కూడా ఈ ల్యాండ్ ఇచ్చే ప్యాకేజీలో మీరు చూసినప్పుడు బ్రాడ్గా ఇచ్చిన ప్యాకేజీలో మామూలు ల్యాండ్ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ ఇంటికి, 200 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్, జరీబ్ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ 450 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ టైం 300 ఇస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ 450 ఇచ్చాం. 1000 + 400 1000 ఇంటికి, 450 కమర్షియల్. అసైన్ ల్యాండ్కి 800, 1000 కమర్షియల్. జరీబ్ వచ్చే కొద్దిగా 800, 200 కమర్షియల్. అదే మరిగా వీళ్ళందరికీ 30,000 నెలకు, సంవత్సరానికి యాన్యుటీ, ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు పెంచడం. జరీబ్ వాళ్ళకి మాత్రం 50,000, 5,000 రూపాయలు యాన్యుటీ పెంచడం. వన్ టైం సెటిల్మెంట్, ఎవరైతే గార్డెన్స్ వేసుకుని లైము, సపోటా, గోవా వీళ్ళకి 1,00,000 రూపాయలు అదనంగా. అదే మరి ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటే 2 రకాలు ఉన్నాయి. 54 కంటే ముందుండే అసైన్మెంట్ ల్యాండ్ ఒకటి, అది ఎవరికైనా అమ్ముకోవచ్చు, చెల్లుతుంది. 54 తర్వాత వచ్చే అసైన్మెంట్ ల్యాండ్, ఇది ఒక ఇష్యూ ఉంది. ఇది ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ దానికైతే 800, ఆ ఏరియా మొత్తం 1000 గరీబ్కి ఏదైతే ఇచ్చామో అదే రేషియో ఇచ్చాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 54 ముందు ఉంది కాబట్టి దట్ ఈస్ దర్ ఓన్ ల్యాండ్ కింద ట్రీట్ చేసి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కాబట్టి దానికి ఆ రేట్ ఇచ్చాం. 100 గరీబ్ అయితే 2 ఇచ్చాం. యాన్యుటీ సేమ్ ఇచ్చాం. ఇక్కడ కాకుండా కొంత ల్యాండ్ శివాయి జమీందార్ అనే పేరుతో 54 తర్వాత ఇచ్చిన ల్యాండ్ ఉంది. దానికి వేరే వాళ్ళతో మారింది, చేతులు కూడా మారాయి. వాళ్ళందరూ వచ్చినప్పుడు మా దగ్గర గట్టిగా కాదు, మాకందరికి కూడా మీరు సెటిల్ చేయాలంటే 550 పట్టా ల్యాండ్ అయితే, మామూలు ల్యాండ్ అయితే. అదే జరీబ్ అయితే 500, 100. అంటే మామూలు వాళ్ళకి 3 రేట్లు మీరు చూడాల్సింది. 1000, దానికి సెపరేట్గా 200. ఫస్ట్ కేటగిరీకి మేము ఇచ్చింది 1000, 200, 1450. అదే మరి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న 1954 ఉంటే వాళ్ళకి అదే రేటు. అదే మరి అసైన్ ల్యాండ్ ఉండి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లకు 800, 100, 800, 200. ఎవరైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉండి వేరే వాళ్ళకి అమ్మేసుకొని ట్రాన్స్ఫర్ అయినాయో దీనికి మాత్రం 550, 500, 100 ఇలాంటి 3 కేటగిరీస్లో ఇచ్చాం. 3 కేటగిరీస్లో ఇచ్చి వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నీ కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా శివాయి జమీందార్ది కట్ ఆఫ్ డేట్ పెట్టాం, ఒక పసలి. ఆ పసలి ప్రకారం మీరు చూస్తే మనం ఇచ్చిన దానిపైన 1/7/2014 కంటే ముందు అంత మునుపు పసలి చేసి వాళ్ళ పొజిషన్లో ఉందంటేనే వాళ్ళకు ఈ హక్కు వస్తుంది. కానీ వేరే వాళ్ళకి అందరికి వచ్చేదానికి లేదు. దాని మీద పెట్టి ఆ ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకున్నాం. వీళ్ళకి ఇప్పుడు మీరు చూస్తే యాన్యుటీ పేమెంట్స్ కింద 153 కోట్లు పే చేశాం రైతులకి. వన్ టైం లోన్ వేవర్ కింద 83 కోట్లు ఇచ్చాం. పెన్షన్లు 60,50,00,000 ఇచ్చాం. నరేగా 3,90,00,000 ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్కి 3,50,00,000 ఇచ్చాం. వన్ టైం వేవర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చాం. ఫ్రీ హెల్త్ దాన్ని వర్కౌట్ చేసి 2-3 క్యాంపులు పెట్టాం. ఎడ్యుకేషన్ ఇంకా ఇవ్వాలి, ఓల్డేజ్ హోమ్స్ కట్టాలి, ఎన్టీఆర్ క్యాంటీన్స్ పెట్టాలి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అప్ టు 25 lakhs కూడా ఇవ్వాల్సిన అవసరం. మొత్తం 9 కమిట్మెంట్స్ ఇచ్చాం. ఈ 9 కమిట్మెంట్స్ కూడా డిఫరెంట్ టైమ్స్లో ఈ 9 కమిట్మెంట్స్ ఇచ్చాం. అవి కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇప్పటికీ ఒక 5-6 కమిటీలు కూడా ఇస్తాం, కన్సల్టెంట్ పెట్టుకున్నాం.
మెకంజీ యాజ్ ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజీ కన్సల్టెంట్ డిసెంబర్ 2015లో అపాయింట్ చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్ GIIC చైనా అండ్ RV అసోసియేట్స్. మూడోది ఆర్కిటెక్ట్స్ గవర్నమెంట్ కాంప్లెక్స్ పోటీ పెట్టాం, ముగ్గురిని చేశాం, షార్ట్ లిస్ట్ చేశాం. రిచర్డ్ రోజర్స్, మాకీ జపనీస్, ఇతను రిచర్డ్ రోజర్స్ అయితే UK, BV డోషి ఇండియన్ అహ్మదాబాద్. వీళ్ళు ముగ్గురు కూడా మార్చి లోపల రిపోర్ట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ బిల్డింగ్స్కి, అడ్మినిస్ట్రేటివ్ సిటీకి. టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ని వేసాం, కమర్షియల్ కన్సల్టెంట్స్ పెట్టుకున్నాం, ఇది కమ్యూనికేషన్ కన్సల్టెంట్ని, బ్లూ కన్సల్టెంట్ పెట్టాం. ఇన్ని పనులు చేసి ఒక పద్ధతి ప్రకారం పోతా ఉంటే ఈరోజు మీరు చేసిన తప్పుడు పనులు ఏంటని అడుగుతున్నా. వీళ్ళు చేసిన పనులు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎంత నీచంగా ప్రవర్తించారంటే, మొత్తం